ఏయ్ ఒరే సిగ్గులేనోడా ప్రజలకెళ్తే ఆడుకొస్తుంటే ఆడకెళ్తే ఆడుకొస్తుంటారు. అసలు నీకు అడ్రస్ ఎవరు చెబుతున్నాడు? ఒరే నేనట్టు హీరో అంటే ఎవరు నమ్ముతాడు రా? నేనట్టు హీరోని ఎంటుకులు పోయి పొట్ట వచ్చి మాట ఎవరు ఎవరు మళ్ళొచ్చా పని ఉంది అంకుల్. ఏ పని? పో చెప్పింది పో అంకుల్. నువ్వు నాతో పని పో. పని ఉంది అది ఉంది అదే చెప్పి తినంకుల్. మాకేం పెడతాకు వచ్చా మళ్ళీ తలగా పుచ్చుతావా? చిన్న మాట ఇదిగో ఏం లేదు. మా ఫ్రెండ్ ఇల్లు కట్టాడు అనుకున్నా ఏదో పెంట పెడతామని ఏం మాట్లాడుతున్నావు? ముందు అసలు ఇల్లు కడితే వాడు ఏంటంటే బాగా ఏదన్నా పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఇల్లు ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాడు. నేను ఉన్నాను రా, నాకు తెలిసిన పెద్ద హీరో ఉన్నాడు, ఆయన తీసుకొద్దాము అని చెప్పి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకొని వచ్చా. ఒకటంతకు తీసుకున్నా 2 తీసుకోపోయా బాగుండేది. 2 తీసుకోపోయా బాగుండేది. తీసుకున్నాంలే. ఇదిగో నువ్వు వచ్చి సూటు బొట్టు కొంటాను, కళ్ళతోడు పెడతా, వచ్చి నువ్వు వాడి నుంచి హీరో లాగా రిబ్బన్ కటింగ్ చేయి చాలు. అయిపోయిందా? ఇంకేమన్నా? అంతేకా. మీ ఫ్రెండ్ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే నువ్వు వాడి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటే నేను వచ్చి ఆడుకొచ్చి మాట్లాడాలా? ఇల్లు ఓపెనింగ్ చెయ్యి. ఎవరికి అమ్మ అవసరం ఇల్లు ఓపెనింగ్ అంటా భూములే? నువ్వు వచ్చినప్పుడు అనుకున్నా తలకాయ పోయింది, నాకు నా పని అయిపోయిందని. నేను చూడగానే నాకు అయిపోయింది. అసలు కాబట్టి ఎందుకు నాచులు ఎవరు పిలుచుకోవచ్చు? వాళ్ళకి తెలియదు కదా నువ్వు మనోడివేనని. నువ్వు చైనా వాళ్ళ భాషలో 2 భాషలు మాట్లాడి బాబు తెలుగు మాట్లాడితే నాకు అంతగా రాదు. ఏమవుతాయి వచ్చావు అసలు నువ్వు? నీకెందుకు అన్ని నీకు సూట్ కొంటాను, స్పెట్స్ కొంటాను, టై కడతా, హీరో లాగా నటించు, అడగొచ్చి 2 లక్షలు ఇస్తాను. పోరా బాబు, నీకు 50,000 ఇస్తారా? ఒరే నీ దండం పెడతావు. నా 50,000 ఇవ్వద్దు, నాకు 1 లక్ష ఇవ్వద్దు, నాకేమవుతు పోరా నాయన పో. తెలుగే నాకు సరిగ్గా రాదు, నాకు వచ్చి తెలుగు ఎందుకు బాగా కొడతావు పోరా నాయన. అసలు ఎవరైనా చెబితే వినాలి. అసలు ఎవరైనా చెబితే మా ఫ్రెండ్ ఎవడు? మా ఫ్రెండ్ గుర్తు. అవును, ఏదో తెల్లసున్నమో బలసున్నమో వేసుకో, గుర్తుపట్టడం మామూలు అంకుల్. నమ్మాట రా వెళ్దాము. ఆడకు వచ్చేది కాదు. ఇంకా వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు కట్టాడు, ఏదైనా భోజనానికి పిలుస్తాను కావాలనుకుంటున్నారు. భోజనం కూడా పెట్టిస్తారా? ఎవరు కావాలా భోజనం? ఒక్క షరత్ ఏంటి సార్ ఇది? వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నాకు 50,000 కాదు కదా. అసలు నువ్వు తీసుకున్న అసలు ఎన్ని లక్షలు తీసుకున్నావో నువ్వు నాకే 50,000 ఇస్తానంటావంటే నువ్వు బాగా లొక్కేసి ఉంటావు. ఏంటి నీకెందుకు? నీకు డబ్బులు ఇస్తాను, మంచి సూట్. నువ్వు సూట్ వద్దు ఏమవుతుంది? అసలు నాకు సూట్ బాగా, నాకు లుంగి మీదే బాగుంటుంది. సరే లుంగి మీదే ఓపెన్ చేద్దరు. ఇది కొత్త మోడల్ అని చెబుతాను. కొత్త మోడల్ అట్టనే చేసుకో, ఎవడా పిలుచుకొచ్చుకోపోయి. నేను మాత్రం రాను. నా మాట అంకుల్. ఒరే సిగ్గులేనోడా, ఫ్రెండ్ని మోసం చేస్తానికి నువ్వు అసలు ఎదవేరు. నువ్వు నిజంగా ఎదవే. నువ్వు అసలు మీలాంటి 2 బట్టి ఫ్రెండ్షిప్ పోతుంది. ఎందుకు అంకుల్? ఇప్పుడు మీ ఫ్రెండ్ నేను ఎట్ట మోసం చేస్తావు? నువ్వు డబ్బుల కోసమే కదా అదంతా చేస్తుంది. అడిగి నువ్వు తెలియదు కదా. నేను తెలియపోవచ్చు, కానీ ఆడు నీకు తెలుసుగా. తెలుసు. మరి అంతగానే ఆడు మోసం చేసి నువ్వు 1 లక్ష రూపాయలు ఏం చేసుకుంటా? నాకు 1 లక్ష కాదు, నీకు కూడా ఇస్తాను. నాకొద్దు. వెళ్ళి ముందు మీ ఫ్రెండ్ని మోసం చేయకుండా చూసుకోపో. ఇగో వాడికి నువ్వు ఎవరో తెలియదు, హీరోని ఆ నుంచి పిలిపించాను ఇల్లు ఓపెనింగ్ చేయటాక అని చెబుతా. నేను ఆడికి వచ్చి నన్ను వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు, నన్ను డబ్బులు తీసుకొచ్చిన చెబుతు నీ బతికేమైతాడా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకుండా పాపం ఆడు మోసం చేయొచ్చు, నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ అడిగి చెప్పకూడదు. నువ్వు మాత్రం బాగా ఏంటి నీకెందుకు? నీకు డబ్బులు ఫ్రెండునేమో నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు అసలు మామూలు కాదు. నువ్వు రాంకులు ఎవరికి వచ్చేది? ఇదిగో మా హీరో మంచి హీరో ఉండడు. నేనట్టు హీరో అంటే ఎవరు నమ్ముతాడు రా? నేనట్టు హీరోని ఎంటుకులు పోయి పొట్ట వచ్చి నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటారా? కాదు, నీ నుంచి నన్ను కొడతారు వాళ్ళు. ఆడికొచ్చే వాళ్ళు పెళ్లిగా ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? హీరో అంటే అట్టుంటాడు, పర్సనాలిటీ కొద్ది జట్టగా ఉండి హైట్ గా ఉంటాడు. నేనంతా 4 అడుగులు లేకపోతే నన్ను రామంటావు. నీతో సిగ్గులేనివాడు నువ్వు. అసలు నీకు సిగ్గు లేకుండా ఆడెవడికో సిగ్గు ఉందో లేదో నాకు తెలియదుగా, నాకు మాత్రం సిగ్గు ఉంది. నేను రాను. ఏంది కొడతారు రాడా? ఆడికి వెళ్తే ఎందుకు కొడతారు? నేను నువ్వు ఉండవు. నన్ను కొడతంటే నువ్వు లగేస్తావు, అదేగా చేసేది. నన్ను కొడతంటే నువ్వు లగేస్తావు, అదేగా చేసేది. వచ్చి భోజనం చేసి నీకు మా డబ్బులు ఇచ్చి పంపించేసేస్తాను రా. ఇవన్నీ నీకెందుకు? అది కాదు, నాకు తెలుగే అంత మాత్రం వచ్చింది రా బాబు. దండం పెడతాను, వెళ్ళిపోరా. రాంగులు డబ్బులు పోతాయి వస్తాగా. డబ్బులు పోతే పని లేపు. ఇదిగో అడ్వాన్స్ తీసుకున్నా, నీకు 50,000 ఇస్తారా? మరి నాకు 1 రూపాయి కూడా వద్దు. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని మోసం చేసుకున్నాడు. నువ్వు తిన్న అర్హత కాదు.
నీ ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నావు అరగ తీయించాయి. నీకెందుకు అంకుల్ అయ్యి అరగ తీయలేదు? మరి నాకెందుకన్నా నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పుడు నేను ఊరుకో. నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకంటే నువ్వు సహాయం చేస్తామని వచ్చాను. ఏ సహాయం ఇచ్చి సహాయం చేస్తావా? నీ ఫ్రెండ్ మోసం చేసి నువ్వు డబ్బులు తీసుకొస్తే నేను వెళ్ళి కూడా నీతో వచ్చి నేను మోసపోయి నిన్ను వాళ్ళు మోసం చేసి నేను మోసపోయి నేను అది మంచిదా? నువ్వు సెలబ్రిటీ అని చెప్పు వచ్చి నువ్వేం చేయద్దు చెయ్యి ఊపి రిబ్బన్ కటింగ్ చెయ్యి. పాపం ఎవడన్నా వచ్చి ఈడేంద్ర ఎంత ఉన్నాడని చెప్పి నన్ను బాధితే మాత్రం బాగుంటుంది. కళ్ళు లేకుంటాడా? ఎటకారాలు వద్దు. ఎందుకు పోతారు? నేను అన్నా కదా నువ్వు ఉంటేనే నా తలకాయ నొప్పి. నువ్వు ఉంటేనే నీకెందుకు అవన్నీ రా వెళ్దాం రా. రానప్పుడు మర్యాద వెళ్ళిపోవు. నువ్వు రా నీకు డబ్బులు తలకాయ వాచిపోతుంది. మంచి భోజనం కూడా పెట్టిస్తాను. వరా సార్ ఇప్పుడు తినొచ్చా శాత మాసం తోటి నాకు మంచి భోజనం వద్దు. కాదు ఇల్లు ఓపెనింగ్ సాయంత్రం అయినా సరే ఎల్లుండి అయినా సరే నాకు తెలియదు. ఏంది నువ్వు ఎట్లా చేసావు అనుకో మీ ఆడికి వచ్చి నిన్ను పట్టిస్తా. నీ ఫ్రెండ్కి చెప్పి పట్టిస్తాను. అయ్యా ఇట్లా వచ్చాడు కాదు మీ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి అట్లా మాట్లాడి చేస్తున్నాడు. ఎందుకురా నీ బతుకురా చిక్కు అసలు ఫ్రెండ్షిప్కే ద్రోహం చేసి అసలు మంచి డ్రైవర్ నువ్వు నిజంగా డ్రైవర్ నువ్వు. ఇదిగో 2 లక్షలు మాట్లాడా కాంట్రాక్ట్ అనుకున్నా నేను. ఇందాకేమో ₹1,00,000 మాట్లాడాను 50,000 ఇస్తానన్నావు. ఇప్పుడేమో 2 లక్షలు అంటున్నావు మళ్ళీ 1,00,000 ఇస్తావు నాకు అంతగా. నీకు సరిగ్గా 70,000 80,000 ఇస్తారా వెళ్దాము? నాకొద్దురా బాబు నాకొద్దు. నేను రాను. నాకెందుకు వచ్చిన వాళ్ళ నేను ప్రశాంత బతకలే బాబు. నేనున్నా కదా నీకేంది భయం? అందుకే నేను చిల్లు కూడా బేరం పెట్టా. ఎందుకు అమ్ముదంగా ఎటుగా వెళ్ళిపోతా ఇంకేం చేయమంటా? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఆడుకొస్తుంటే ఆడకెళ్తే ఆడుకొస్తాంటారు. అసలు నీకు అడ్రస్ ఎవరు చెబుతున్నాడు? నీకు మంచి పందేలు ఆడుతుంటేనే అది కాదు. నెంబర్ నీ దగ్గర లేదు. అసలు నువ్వు ఎట్ట కనిపెట్టి వస్తున్నావు నన్ను? ఇది కాదు ఎట్టొచ్చాను అసలు. ఇప్పుడు నేను నీకు మంచి పని చేస్తా డబ్బులు ఇస్తాను రా అంటే నా ఊరు నేను రమ్మంటానా? అట్లా పాపిస్తూ చెప్పు నాకు వద్దు. నువ్వు ఫ్రెండ్నే మోసం చేస్తున్నావంటే అసలు నీలాంటి నీచుడు నీచుడు అసలు ఎదవా దుర్మార్గుడు ఉండరు. మళ్ళీ పైపెచ్చు నువ్వు దొంగోడు అయ్యుండి నన్ను దొంగోడు ఏం చేయాలని చూస్తున్నావు నువ్వు. ఇదిగో మర్యాదగా వస్తావా రా చావా? మరి నన్ను బెదిరిస్తున్నావు నువ్వా? కాదు ఇంటికి చూద్దా నేను ఏం చేస్తా? హీరో లాగా తయారు చేస్తా నేను. ఎవరు చూసా నమ్మడు నేను రాను. ఏది కాదు చెప్పేది అంకులు. నువ్వు అసలు మనిషివరా లేకపోతే ఏందో అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లా. నా పొట్టట్టుంది నా పట్టట్టుంది. ఎంతమందికి లేవు గడ్డలు వేస్తుండే. నన్ను చూసి వాళ్ళు ఎవరు నమ్ముతారా? ఈ ఎవడు పిచ్చోడిని తీసుకొచ్చి నన్ను కొడిచి అక్కడ దిక్కెవరా నాకు? నన్ను కొడిచి అక్కడ దిక్కెవరా నాకు? నేనున్నా కదా నీకేం భయం? ఉండవు నువ్వు ఉండవరా తలకాయ నొప్పి నాకు. సరే నేను చూసుకుంటా.